నాకు మళ్ళీ 25 ఏళ్ల కింద పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే విలేకరుల మిత్రులు అప్పుడు కూడా ఇట్లే అడిగేవాళ్ళు, ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ కోసం అందరు ఒకటవుతారా, అందరు వస్తారా, తెచ్చి చూపెట్టినాం. అదే జీవిత ఆశయం అనుకున్నాం. కానీ ఇంకొక ఆశయం మిగిలిపోయింది. బీసీ రాజ్యాధికారం అనేది కూడా మళ్ళీ మొదలు పెట్టాలి, దానికోసం పోరాటం. ఆనాడు జయశంకర్ గారు ఎట్లయితే చిన్న పుస్తకం తెలంగాణలో ఏం జరుగుతుందనే పుస్తకం ఎట్లయితే ఇగ్నైట్ చేసిందో తెలంగాణ ఉద్యమాన్ని, ఇవాళ బీసీల పోరు బాట పేరుతోని నరహరి గారు రాసింది కూడా ఆ జయశంకర్ రాసిన పుస్తకంతో ఈక్వల్గా ఉంది. గొప్ప ఉద్యమాలన్నీ చిన్న పుస్తకాలతోనే స్టార్ట్ అవుతాయి. ఇవాళ ప్రపంచాన్ని కుదిపేసిన కమ్యూనిజం జస్ట్ ఒక 40 పేజీల కమ్యూనిస్ట్ మేనిఫెస్టోతో స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం జయశంకర్ పుస్తకంతో స్టార్ట్ అయింది. ఇవాళ బీసీల ఉద్యమం నరహరి గారి పుస్తకంతో పట్టాల మీదకి ఎక్కుతుంది. ఎట్లయితే తెలంగాణ తెచ్చి చూపెట్టినామో అదే దారిలో భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ, ఈ మూడింటి ద్వారా బీసీల రాజ్యాధికారాన్ని కూడా సాధించి తీసుకొస్తాం. అంటే పార్టీల లక్ష్యాలు వేరుంటాయి. దీనికోసం ప్రత్యేకంగా ఒక పార్టీ రావాలి. ఆ పార్టీ రావడానికి ఈ గ్రౌండ్ అనేది జరుగుతుంది. బీసీలందరూ కూడా ఆ రోజు కలిసి వస్తారు. చాలా మంది కూడా, కొంతమంది ఆయా పార్టీలలో ఉంటారు. ఎందుకంటే అందరూ వస్తారనే పర్ఫెక్షన్ అనేవారు డిక్షనరీలో ఉంటుంది తప్ప బయట ఉండదు. కాబట్టి తప్పకుండా ఆ రోజు వస్తుందని నేను అనుకుంటున్నా. ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎవరు ముందుకు తీసుకుపోతారో మనకు తెలియదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కేసీఆర్ గారు మంత్రి, వారు వస్తారని మేమేం కలగలే కదా. కలిసి వచ్చే రోజు వచ్చినప్పుడు నడిచి వచ్చే కొడుకు వస్తాడు. ఉద్యమానికి రానున్నటువంటి ఒక రోజుల్లో దిశ నిర్దేశం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆయుధంగా పనిచేస్తుందని చెప్పని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ కులగణన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక తంతు నిర్వహించిన తర్వాత 42% ఇస్తా అన్నారు. ఆ 42% ఫిగర్ ఎట్లొచ్చిందో అది బ్రహ్మదేవుడి కెరక. 42% అని కామారెడ్డి డిక్లరేషన్లో అన్నారు. దాన్ని అమలు చేస్తా అని చెప్పని కులగణన చేసినారు. కులగణన చేసిన తర్వాత ఎల్లి మీద మల్లిబడే, మల్లి మీద ఎల్లిబడే అని చెప్పని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవాళ బాధ్యతను దాటవేత ధోరణికి పాల్పడుతూ ఇవాళ 42% అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కూడా మోసపూరిత వైఖరి. ఈ పుస్తకం ఓబీసీల పోరుబాట అన్నట్టు ఒక పుస్తకం వచ్చిన నేపథ్యంలోనైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఓబీసీలందరూ కూడా, బీసీ వర్గాలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత వైఖరిని తప్పనిసరిగా ఎండగట్టాలా. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టాలనే బూచి చూపెట్టి తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు, రేవంత్ రెడ్డి గారు చేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు నిజంగానే మానవత్వం ఉంటే, నైతిక బాధ్యత ఉన్నట్టయితే వెంటనే అసెంబ్లీలో 42% చేస్తున్నట్టుగా ఒక యాక్ట్ ద్వారా చట్టం చేసేసి వెంటనే దాన్ని ఒక జీవో ద్వారా అమలు చేయొచ్చు. అట్లా కాకుండా మేము కేంద్రానికి పంపించినాం, వాళ్ళు 9th షెడ్యూల్లో పెడతలేరు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయట్లేరు, కాబట్టి మా పని మేము చేసినాం, వాళ్ళ పనాలు చేయట్లేరని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాటవేత ధోరణికి పాల్పడి ఒక బ్లేమ్ గేమ్ ఇండల్జ్ అయినట్టయితే బీసీలకు న్యాయం జరగదు. ఈ పోరుబాట నేపథ్యంలో తప్పనిసరిగా ఇంకా బలంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు వచ్చేంత వరకు కొట్లాడతాం. రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ప్రయత్నం కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే అది దగా అవుతుంది, మోసం అవుతుంది, నయవంచన అవుతుంది. సాధ్యమైతే రానున్న రోజుల్లో బీసీ రాజ్యాధికారం తప్పనిసరిగా అవుతుంది. ఎవరన్నా కలలు కన్నారా ఈ దేశంలో మహిళలకు 50% రిజర్వేషన్ వస్తుందని చెప్పని? ఎవరన్నా కలలు కన్నారా దళితులకు ఈ దేశంలో సముచితమైన వాటా వస్తుందని చెప్పని? తప్పనిసరిగా బహుజనులకు కూడా వస్తుంది. రావడం కోసమే కదా నరహరి గారు ఇటువంటి పుస్తకం రాసిండ్రు. రావడం కోసమే కదా ప్రకాష్ గారు లాంటి ఒక మేధావులు ఈరోజు ఈ సమావేశంలో వచ్చి మనందరినీ కూడా చైతన్యపరిచిండ్రు. భవిష్యత్ తప్పనిసరిగా అవుతుంది. ఒకప్పుడు ఎప్పుడు కూడా ఒక దళితుడు దేశాధ్యక్షుడు అవుతారని కలలు కన్నారా? కలలు కన్నామా? సర్పంచ్ కూడా అయ్యే పరిస్థితి లేదు దళితుడు. అటువంటిది ఇవాళ ఒక గిరిజనులు, ఒక దళితులు ఇవాళ దేశాధ్యక్ష పదవిలో కూర్చున్నారంటే భవిష్యత్తులో తప్పనిసరిగా బీసీలు కూడా రాజ్యాధికారాన్ని తప్పనిసరిగా పొందుతారు అని చెప్పి నేను భావిస్తాను. తప్పనిసరిగా వస్తారు. టైం పడుతుందండి, దేనికైనా టైం పడుతుంది. ఆ ప్రాసెస్ మొదలైంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నరహరి గారు లాంటి ఒక మేధావులు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యిండి కూడా ఈ ఉద్యమానికి ముందుండేటువంటి ఒక రీతిలో ఆయుధాలు తయారు చేస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఇట్స్ ప్రాసెస్. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో సామాజిక న్యాయం రాజ్యాంగంలోనే ఉంది, ఇంకా క్షేత్రంలో అమలు కావట్లేదు. బీసీలకు సామాజిక న్యాయం అంటే తప్పనిసరిగా టైం పడుతుంది. బట్ వీఆర్ దేర్. ఇవాళ ఎట్లయితే దళితులకు సాధికారత వచ్చిందో బీసీలకు కూడా రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత తప్పనిసరిగా లభిస్తుంది. ఆల్ దట్ వాట్ వీ నీడ్ ఇస్ ఇట్లుండొద్దు, ఇట్లుండాలా, ఇట్లా ఉంటేందుకు సిద్ధమైన నేను అనుకుంటున్నాను.